First ever factory outlet, Mukunda Jewelers. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ కాజల్. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్డ్ ప్లానర్ వడ్లమాని రాజేశ్వరి గారు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి ఈరోజు స్టాక్ మార్కెట్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో. సో ఈరోజు ఎపిసోడ్లో విల్ టాక్ అబౌట్ ఈక్విటీ ఫండ్స్. ఓకే. సో ఈక్విటీ ఫండ్స్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మూడు ఉంటాయి. సో ఈ మూడిటికి మనకు డిఫరెన్స్ ఏంటి? ఓకే. సో బేస్డ్ ఆన్ ఇప్పుడు ఒక ఫండ్ ఏదైనా మనం ఫండ్ మేనేజర్ లాంచ్ చేసినప్పుడు ఆ ఫండ్ ఏం చేస్తారంటే మనం డిఫరెంట్ అసర్ట్ అలొకేషన్ అంటారు అనమాట. అసర్ట్ అలొకేషన్లోని డిఫరెంట్ సెక్టర్స్లోని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో మన దగ్గర ఏవైతే ఫండ్స్ ఉన్నాయో టాప్ 1 నుంచి 100 దాకా వచ్చే టాప్ ఫండ్స్ బేస్డ్ ఆన్ దేర్ రిటర్న్స్ అండ్ సైజ్ ఇదేంటంటే వాటినేమో మనం లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటాము. అండ్ మిడ్ క్యాప్ ఫండ్ 101 నుంచి 250 దాకా. ఓకే. అవి మనకి మిడ్ క్యాప్. అండ్ 250 నుంచి ఏవైతే ఫండ్స్ ఉంటాయో అవేమో మనం స్మాల్ క్యాప్లో తీసుకుంటాం. ఓకే. ఓకే. సో వాటిని లార్జ్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అనేసి చేసాం. సో ఫండ్ మేనేజర్ కొన్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ అనేసి వస్తాయి, మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, ఈవెన్ ఇందులో మల్టీ క్యాప్ అండ్ మల్టీ అసెట్ క్యాప్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా ఉంటాయి. ఓకే. ఓకే. సో వీటిని ఏంటంటే బేస్డ్ ఆన్ దేర్ రిటర్న్స్, దేర్ సైజ్, వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ ఫండ్స్ని అలొకేట్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నాయో వాటిలోని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. లార్జ్ క్యాప్ ఫండ్స్ ఏదైనా ఉన్నాయి అంటే లార్జ్ క్యాప్ ఫండ్లోని మనకి రిస్క్, వెదర్ ఇట్ కమ్స్ టు రిస్క్, నో రిస్క్. అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఏవైతే ఉంటాయి కదా, మిడ్ క్యాప్ ఫండ్ మోడరేట్. స్మాల్ క్యాప్ ఫండ్కి వచ్చేసరికి హై రిస్క్ ఉంటుంది, బట్ కంపేర్ టు లార్జ్ క్యాప్ ఫండ్స్ హై రిటర్న్స్ కూడా ఉంటాయి. హై రిస్క్ అట్ ద సేమ్ టైం హై రిటర్న్స్ కూడాను. ఎస్. సో లాంగ్ టర్మ్కి మనం ఎంత టైంకి మనం ఉంచినా కూడా వాటిల్లోని వచ్చే రిటర్న్స్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఎస్. అండ్ ఎప్పుడైనా చూడండి, మనం ఒక కార్ ఉన్నది. ఓకే. XYZ మనం బ్రాండ్ తీసుకుందాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అది వాళ్ళ దీంట్లోనే రెడీ అవ్వదు, వాళ్ళ యూనిట్లోనే. బికాజ్ సీట్స్ ఒకళ్ళు తీసుకొస్తారు, సీట్ కవర్లు ఒకళ్ళు తీసుకొస్తారు, అందులో ఉన్న ఏదైతే ఏసీ ఉన్నదో ఏసీ చేసే కంపెనీ వేరే ఉంటుంది. ఓకే. మనకి మ్యూజిక్ సిస్టమ్ అన్నది ఉంటుంది. మ్యూజిక్ సిస్టమే పెట్టుకున్నాం అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్, మ్యూజిక్ సిస్టమ్ బాస్ది ఉన్నది. సో బాస్ అన్నది చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా? ఓకే. సో అది అలా తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా అసెంబుల్ అయితేనే మనకి ఒక ప్రోడక్ట్ అవుతుంది. సో ఒక ప్రోడక్ట్ని చేయడానికి వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద సో మెనీ కంపెనీస్. చిన్న స్క్రూలు ఉంటాయి, నట్లు ఉంటాయి, ఎవ్రీథింగ్, డోర్ మ్యాట్స్ ఉంటాయి, దగ్గర నుంచి అన్ని అసార్ట్ చేస్తేనే. అవి లేకపోతే మనం చేయగలుగుతామా? వీ కెన్. ఓకే. సీట్లు లేవు, లేకపోతే మ్యాట్లు లేవు, చిన్న స్క్రూలు ఉండవు, స్టీరింగ్ మీద కవర్ ఉండదు, దాని లుక్ వస్తుందా? నో. సో దానికోసం అనేసి వీ హ్యావ్ టు డిపెండ్ అపాన్ ద స్మాల్ కంపెనీ ఓన్లీ. రైట్. వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉన్నాయి. మార్కెట్లోని ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చింది అంటే అన్నిటికంటే ముందు ఎఫెక్ట్ అయ్యేది స్మాల్ క్యాప్, చిన్న కంపెనీస్ మీదే అవుతాయి. బికాజ్ వాళ్ళవి చాలా అవి కాటేజ్ ఇండస్ట్రీస్, దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్. ఒక ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. కొంతమంది ఇంట్లో కూర్చొని చేస్తుంటారు, కొంతమంది బయట చిన్న షర్ట్స్లో వాటివి మ్యానుఫ్యాక్చరింగ్ అవి అవుతూ ఉంటాయి కదా. కాబట్టి ఏదైనా డౌన్ ఇదేంటంటే అన్నిటికంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది చిన్న కంపెనీస్ మీదే. కానీ అట్ ద సేమ్ టైం అవి లేకుండా పెద్ద కంపెనీలు కూడా లేవు. ఇప్పుడు స్వింగ్ మెషిన్ ఉన్నది, స్వింగ్ మెషిన్లోని నిడిల్ లేకపోతే కెన్ వి వర్క్ విదౌట్ కదా. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ నిడిల్ ఎంత ఉంటుందో ఒక మిషన్లోకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కరెక్ట్. కాబట్టి ఏంటంటే ఏవైతే మనవి ఫండ్స్ ఉన్నాయో కదా,
వీటిని ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మళ్ళీ మళ్ళీ కూడా నేను అదే చెప్తాను, మన ఎంత 10 years కోసం అనేసి ఇన్వెస్ట్ చేస్తున్నాము, బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ వీ క్యాన్ సెలెక్ట్ ద ఫండ్. ఒకవేళ 15 years అండ్ అబవ్ అనేసి అనుకుంటారు కదా, బిందాస్గా మన స్మాల్ క్యాప్ ఫండ్ కోసం అనేసి వెళ్ళిపోవచ్చు. ఒక 5 years దాకా మనకి కావాలి, 5 and above గో ఫర్ లార్జ్ క్యాప్, 5 to 8 and 10 years మిడ్ క్యాప్. అండ్ మల్టీ క్యాప్ అన్నది ఎప్పుడు కూడా వాళ్ళు బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటారు. మల్టీ క్యాప్ అనండి, మల్టీ అసెట్ అలొకేషన్ అనండి, ఇవన్నీ కూడాను. సో వాటిల్లో కూడా మనం ఏంటంటే మనకి రిస్క్ అన్నది ఉండదు. ఎందుకంటే ఒక జాగాలో ఇప్పుడు సింపుల్ అమ్మా, ఇదర్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, ఓకే, వర్షం వచ్చింది అంటే వాళ్ళు గొడవలు పెడతారు. ఎండ వచ్చింది అంటే ఏసీలు అమ్ముతారు. సో అలాగే అంటే వాళ్ళు అన్నింటిలో కూడా వాళ్ళు క్లైమేట్ని బట్టి వాళ్ళు ఇచ్చేస్తారు అనమాట, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఇట్ డిపెండ్స్. కరెక్ట్. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మనకు లైక్ మీరు అందరూ చూడండి, బిందాస్కి ఇట్లా ఇన్వెస్ట్ చేయండి అనుకున్న వే యూ సెడ్ ఇట్ నో, ఇట్ వాస్ సో కూల్. ఖచ్చితంగా మన దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఇన్వెస్ట్ చేయొచ్చు. లెట్ ఇట్ బి లైక్ మీరు చెప్పినట్టు షార్ట్ టర్మ్ అదంతా ఏం లేదు, క్యాబ్ అసలు అవసరమే లేదు. 10 years ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకు పెట్టిన గోల్, ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా గోల్ ఓరియంటెడ్ ఉండాలి. ఓకే, యూ హ్యావ్ టు హ్యావ్ అ సెట్ ఆఫ్ మైండ్ దట్ అసలు మనం దేనికి ఉన్నది 5,000 రూపాయలు మీరు పెట్టినారు కదా, 5,000 రూపాయలని కూడా ఓకే, ఒకటి స్మాల్, ఒకటి మిడ్, ఒకటి లార్జ్ క్యాప్లో పెట్టండి. మూడుకి సేమ్ డేలో మీరు స్టార్ట్ చేసుకోండి. అండ్ దెన్ యూ సీ ద పర్ఫార్మెన్స్ అండ్ ద రిటర్న్స్. అండ్ షార్ట్లో కొంచెం ఎక్కువ వస్తుంది అని అన్నారు, రిస్క్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం షార్ట్లోని స్మాల్ క్యాప్లోని రిటర్న్స్ రావు. ఓకే, లాంగ్ వస్తాయి. సో ఓకే అండి, ఈ ఎపిసోడ్లో చాలా చక్కగా డిఫరెన్సియేషన్ అడిగితే ఇంత ఈజీగా అంటే బిందాస్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలా చక్కగా చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ కన్నా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏది లేదు. అది విచ్ ఐఎమ్ సీయింగ్ దట్ ఇన్ యువర్ బ్యూటిఫుల్ స్మైల్ దట్ and you said it so really well. ఆల్మోస్ట్ మేము ఒక 7-8 months నుంచి క్లయింట్స్ చాలా ప్యానిక్ అవుతున్నారు. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద మార్కెట్, ఏమవుతుంది అనేసి. ఏమవుతుంది అంటే ఏమి కూడా కాదు, ఎందుకంటే sooner or later things will come into normal things, but we have to patience. Okay, and వాళ్ళని అలాగే చెప్పి నో అంటే ఎయిర్ హోస్టెస్ ఇప్పుడు ఫ్లైట్ వెళ్తూ ఉంటుంది అండ్ ఎక్కడైనా బాగుండకపోతే వాళ్ళు చెప్తారు కదా, సో డోంట్ ప్యానిక్ డోంట్ ప్యానిక్ వీఆర్ దేర్ టు గైడ్ యూ, నథింగ్ విల్ హ్యాపన్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్. సో ఎంత కూల్గా ఎంత బాగా మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ రిటర్న్స్ ఫ్రూట్ ఏదైతే ఉందో అంత టేస్టీగా ఉంటుంది. ఓకే, సో చాలా చక్కగా చెప్పారు మా వ్యూవర్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.